తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము కీర్తనల గ్రంథము 143వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనస్సు నెత్తుకొనుచున్నాను, నేను నడవలసిన మార్గము నాకు తెలియచేయము. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. దావీదు మహారాజు దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను ప్రభువా, ఉదయమున నీ కృపను నాకు తెలియచేయము, నీ కృపా వార్తను నాకు తెలియచేయము అంటున్నాడు. ప్రతి దినము మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. ప్రతి ఉదయమున, ప్రతి మధ్యాహ్న, ప్రతి సాయంత్రమున దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉండేవాడు దావీదు మహారాజు. దినానికి ముమ్మారు ప్రార్థన చేసేవాడని వాక్యములో మనం చూసుకున్నాం. అందుకనే దేవునికి ఈ విధముగా విజ్ఞాపన చేస్తున్నాడు, ఏమని? నేను నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపా వార్తను నాకు తెలియచేయము, కృపా వార్తను నాకు వినిపించము అంటున్నాడు. కృపా వార్తను వినిపించడం అంటే, కృప అంటే ఆయన సహాయము. ఆయన సహాయము, నా సహాయం నీకు అనుగ్రహిస్తున్నాను, నాకు తెలియచేయము అని విజ్ఞాపన చేస్తున్నాడు. నీ కృపా వార్తను నాకు వినిపించము అంటున్నాడు. మనము కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఉదయమున దినమెల్లా ఆయన కృప మనం పొందుకునేలాగా విజ్ఞాపన చేసినప్పుడు మనకు కూడా దావీదు మహారాజుకి ఇచ్చిన సహాయము మనకు కూడా ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ప్రతి ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపించము అంటున్నాడు. మనము కూడా ఆ విధముగా ప్రార్థన చేయాలి. ప్రతి ఉదయమున నీ కృపను నాకు అనుగ్రహిస్తున్నానని నాకు తెలియచేయి ప్రభువా అని మనము కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన యందు కూడా అట్టి కృపను అనుగ్రహించి దినమెల్లా ఆయన కృపలో మనము జీవించగలుగుటకు ఆయన సహాయం చేస్తాడు. నీ వైపు నా మనస్సును ఎత్తుకొనిచున్నాను, నేను నడవవలసిన మార్గమును నాకు తెలియచేయము అంటున్నాడు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన పెదవులతో పాటు మన హృదయమును కూడా ఆయన వైపు ఎత్తాలి. మన పెదవుతో స్తుతించడం మాత్రమే కాకుండా దావీదు మహారాజు 2 మార్లు చేతులు ఎత్తుతున్నాను అని వాక్యంలో వ్రాయించారు. దావీదు మహారాజు ప్రార్థన చేసేటప్పుడు దేవునికి నా చేతులు ఎత్తుతున్నాను అని 2 మార్లు కనిపిస్తుంది మనకి. అలాగే ఇప్పుడు కూడా మరి ఒకసారి దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు, నీ వైపు నా మనసుని ఎత్తుకుంటున్నాను అంటున్నాడు. చేతులు మాత్రమే కాదు, మనసు కూడా దేవుని వైపు ఎత్తుకుంటున్నాను అంటున్నాడు ఈయన. మనము కూడా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన మనసును దేవుని మీద నిమగ్నం చేయాలి, దేవుని మీద ఆనుకోవాలి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు పెదవులు ప్రార్థన చేస్తున్నాయి కదా అని మన మనసు లోకమంతా తిరిగి వచ్చినట్లయితే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించడు. నా మనసు నీ వైపు ఎత్తుకొనుచున్నాను అని దావీదు మహారాజు ఏ విధముగా తెలియజేస్తున్నాడు దేవునికి, మనము కూడా మన చేతులతో పాటు మన మనసును కూడా ఆయన వైపు ఎత్తినప్పుడు మనము నడవలసిన మార్గమును కూడా మనకి నేర్పించును అని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. నేను నడవలసిన మార్గమును నాకు తెలియచేయము, నా మనసు నీ వైపు ఎత్తుకొని ఉన్నాను అని ఎలా విజ్ఞాపన చేస్తున్నాడో మనము కూడా మన మనసును మన చేతులను ఆయన వైపు ఎత్తి, దేవా ఈ దినమంతా నీ కృప నాకు అనుగ్రహించు ప్రభువా, ఈ దినమంతా నేను నడవలసిన మార్గమును నాకు బోధించు ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు దావీదు మహారాజుకు అందించిన సహాయము మనకు కూడా అందించే దేవుడుగా ఉన్నాడు. కీర్తన గ్రంథంలోనే 46వ కీర్తన 5వ వచనంలో, దేవుడు ఆ పట్టణంలోనున్నాడు, దానికి చలనము లేదు, అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు అంటున్నాడు. ఆ పట్టణంలో దేవుడు ఉండాలని మనం ప్రార్థన చేసుకోవాలి. మనం ఏ పట్టణంలో ఉంటున్నామో, ఏ ప్రాంతంలో ఉంటున్నామో, ఏ వీధిలో ఉంటున్నామో, ఏ దేశంలో ఉంటున్నామో ఆ దేశంలో దేవా మా దేశంలో ఉండండి, మా వీధిలో ఉండండి, మా పట్టణంలో ఉండండి అని ప్రార్థన చేసినప్పుడు దావీదు మహారాజు వల్లే దేవుడు మన పట్టణాన్ని కాపాడతాడు, మన వీధిని కాపాడతాడు, మన దేశాన్ని కూడా కాపాడతాడు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు అని కూడా వాక్యంలో తెలియజేసుకోబడుతుంది. మనం ఎప్పుడైతే అరుణోదయమున ప్రార్థన చేస్తామో, దేవా నీ కృపను నాకు అనుగ్రహించుము, నేను నడవలసిన త్రోవ నాకు చూపించుము, మార్గం చూపించుమని దావీదు మహారాజు వల్లే మనము కూడా ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మన పట్టణానికి కూడా దేవుడు సహాయం చేసేవాడుగా, అరుణోదయమున దేవుడు సహాయము మనకు అందించే దేవుడుగా ఉన్నాడని ఈ వాక్యం ద్వారా మనము తెలుసుకోగలుగుతున్నాం. కీర్తన గ్రంథంలోనే నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము అని కూడా ప్రార్థన చేస్తున్నాడు.
కాబట్టి మనము కూడా ఈ దినమెల్లా ప్రభువా మాకు ఏ శోధన కలగకుండా, మేము సిగ్గుపడే పని కలగకుండా మమ్మల్ని కాపాడు ప్రభువా అని ప్రార్థన చేయాలి. ప్రతి ఉదయమున దావీదు మహారాజు వలె మనము కూడా మన మనసును ఆయన వైపు ఎత్తి, మన చేతులను ఆయన వైపు ఎత్తి మనము కూడా ఈ విధమైన ప్రార్థన చేసినప్పుడు దినమెల్లా ఆయన కృపను మనకు అనుగ్రహిస్తాడు. దినమెల్లా మనం నడవలసిన మార్గమును మనకు చూపిస్తాడు. దినమెల్లా ఆయన మన పట్టణం మీద, మన వీధి మీద ఆయన కృపనుంచుతాడు. ఆయన నమ్మిక ఉంచున్నాము కాబట్టి సిగ్గుపడనీయకుండా కూడా చేసే దేవుడుగా ఉన్నాడని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి మనం కూడా ఈ విధమైన ప్రార్థన చేద్దాము, ఆశీర్వదింపబడదాం. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. నాయన ఈ ఉదయ కాలంలో ప్రభువా మీరు ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు ప్రభువా. మేము కూడా నాయన ఉదయ కాలమున మా పెదవులను మా ప్రభువా తెరచి మా హృదయమును మీ వైపు ఎత్తి మేము ప్రార్థించి దావీదు మహారాజు పొందుకున్న కృపలను మేము కూడా పొందుకునేలాగా మీ కృప చూపు దేవుడవని మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం. వింటున్న బిడ్డలందరూ ఆ విధమైన ప్రార్థన చేసి ప్రభువా మీ కృపను, మీ మేళ్లను, మీ సహాయమును పొందుకునేలాగన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.